ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వ్లాగ్. ఈరోజు అయితే మేము అనుకోకుండా ములంగూర్ ఫోర్ట్కి అయితే వెళ్తున్నాం. పెళ్ళికి, మా ఫ్రెండ్ వాళ్ళ అక్క పెళ్ళికి అయితే వెళ్ళినాము. అటు నుంచి దగ్గరనే ములంగూర్ ఫోర్ట్ దగ్గరనే అని అంటే ఆ నుంచి ఇక మేము అది చూడడానికి అయితే వెళ్తున్నాం. అసలు అనుకోలేదు ఇంత దగ్గర ఉంటుంది అని, వెళ్తామని కూడా అనుకోలేదు. అయితే ఇక అనుకోకుండా ఒకసారి చూద్దాం మరి ఎట్లుంటుంది ఏంది అనేది. నార్మల్గా బావి ఉంటుందని తెలుసు మాకు, ములంగూరు దూద్ బావి ఉంటుందని తెలుసు, కానీ ఇట్లా ఫోర్ట్ కూడా ఉంటుందని తెలియదు. సో అది కూడా అక్కడ ఉన్న వాళ్ళు చెప్తే ప్రస్తుతం ములంగూర్ దూద్ బావి దగ్గరికి అయితే వచ్చినాం. ఇది వాటర్ అయితే చాలా తెల్లగా పాలలాగా ఉంటాయి. ఇది అందరికీ తెలిసిందే, యూట్యూబ్లలో ఇన్స్టాలలో చాలా వైరల్ అయినది. అయితే మేము కూడా ఇక్కడ, నాకు తెలియదు అసలు ఇక్కడ దగ్గరలో ఉంటుందని, సడన్గా పోయినాం అక్కడికి. వాటర్ కూడా మేము టేస్ట్ చేసినాం. ఓకే, పర్లేదు, బాగున్నాయి, చాలా ఫ్రెష్ వాటర్. చూడండి ఒకసారి ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. వీడియో తీస్తున్నావా లేదా? ములంగూర్ బావికి వచ్చినాం. ఈ వాటర్ కొంచెం మంచిగా ఉంటాయట, హెల్త్కి మంచిదంట. ఈడదాకా వచ్చినాం అని చెప్పి మేము కూడా ట్రై చేస్తున్నాం. ఎట్లుంటాయో చూసి చెప్తా, ఓకేనా? పోయినా మర్రి చెట్టు లొకేషన్ అయితే మంచిగా ఉంది. వెళ్తున్నాం ఇక. అరే ఎవడెనక కోతాడో, అరే ఎవడెనక కోతాడో. రెండు బండ్లు కలిసి వీధికి లేస్తాయి ఇట్లా. ఆ కోతి మనం పోయే వరకు ఉంటుందో ఉండదో పార. ఫ్రెండ్స్, ఈ కోటకు మెట్లు ఎక్కడి నుంచి ఉంటాయో అసలు తెలియదు. ఒక ఇద్దరు వెళ్ళి రాగా చెప్పిర్రు ఇటు నుంచి మెట్లు ఉంటాయి అని చెప్పిర్రు. సో మేము కూడా ఎక్కి ట్రై చేద్దాం ఎట్లా ఉంటుంది మరి ఏంది అనేది చూద్దామని చెప్పేసి ఎక్కడం అయితే జరుగుతుంది. పైన ఎట్లుంటుంది, ఎలా ఉంటుంది అనేది మాకు కూడా తెలియదు. వెళ్ళైతే చూద్దాం, మీరు కూడా చూడండి, ఓకేనా? మెట్లు మొత్తం బండ్లతో కట్టిరు. స్లిప్ అయిందంటే కింద పడుతాం ఇక. దమ్మస్తుంది. పైన కోతి ఉన్నదట. అసలు ఫోర్ట్ లాగా ఉన్నదా, లేకపోతే ఓన్లీ మెట్లే ఉన్నాయా, ఏదైనా కోటలాగా ఉన్నదా, ఎట్లున్నదా అనేది ఒకసారి చూద్దాం. ఇంతకుముందు మన ముందు వెళ్ళిన వాళ్ళు ఇక్కడ కోతి అని చెప్పారు. మేము వచ్చారు కూడా అట్లా. అరే ఇంకా అక్కడ దాకా ఉంది కదా వారిని. మీకు కోట కావాలంటే అక్కడ దాకా వెళ్ళండి. అందులో దుక్కిరాకో. ఇది ములంగూరు ఊరా? ఏది రాజపూర్? అరే గంత దూరం ఉన్నది. ఇగో మా దోస్తు గాని వాళ్ళ ఊరు. మేము ఇప్పుడు ఆడికి అక్కడికి పెళ్లికైనాం, ఇక్కడికి చూడడానికి వచ్చినాం. తక్కువ దగ్గరనే ఉంది అనుకున్నాం కానీ ఇంకా లాంగ్ ఉన్నది, ఘోరంగా దమ్మత్తుంది. ఎంత లాంగ్ ఉన్నా ఎంతవరకు పోతాం, ఎంతవరకు చూపిస్తాం అనేది చూద్దాం ఇక. సగం దూరం పోయినాకనైతే అసలు మాకు మెట్లు కనిపించలేదు. మెట్లు కనిపించాయో మెట్లు లేవని చెప్పేసి ఎక్కడనైతే కూర్చున్నాం. మా వెనకాల కనిపిస్తున్న మెట్లు అవి అయ్యో ఇవే మెట్లు కావచ్చు, కూలిపోయినాయేమో, శిథిలావస్థలో అయిపోయిందేమో అని చెప్పేసి అట్లా కూర్చున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా నుంచి అయితే మెట్లు కనబడుతున్నాయి. ఒక మా చిన్న ప్రయత్నం, అంటే ఉంటే ఉండొచ్చు, లక్కీ ఉంటే గిట్లా మీదికి పోయి ఆయనతో కూడా చూపిస్తాం అన్నట్టు, వేసేయం కానీ.
ఉన్నాయి దా మెట్లున్నాయిరా మొత్తం అవే. మేము ఇప్పటి వరకు మెట్లు లేవనుకున్నామండి. ఈడ కూర్చున్నారు, ఇల్లు కనబడతలేరు. కోతలే కూర్చున్నట్లయితే చలో ఇగో మొత్తం ఇగో ఎట్లున్నాయంటే గుంతలు గుంతలు ఉన్నాయి. మొత్తం ఇలా పడితే మాత్రం ఒక కాలు చెయ్యి బక్కగున్నోడు అయితే అటే పోతాడు మొత్తం. ఈ మెట్లు కూడా ఏడు దాకా ఉన్నాయో కూడా తెలియదు. ఇవి అప్పట్లో ఎట్లుండేనో ఏమో తెలియదు కానీ మెట్లు ప్రస్తుతం అయితే అల్లో కల్లాలం చిందర వందరగా ఉన్నది. అమ్మా మీకు ఒక్కడైతే ఎట్లున్నా చేసి ఇంకొకడు కింద ఉన్నాడు. చిన్న ఎక్కిన మనగాడు వీరుడు. ఎట్లుంది రాజేష్? అమ్మ బంగారు తల్లి ట్రెక్కింగ్ నైస్ ఎక్స్పీరియన్స్. ట్రెక్కింగ్ ఎలాగుంది? నిలబడి కింద నిలబడి అరే వాటర్ బాటిల్ తెమ్మని వాడిని మనిషికి కింద ఉన్నాడు. అదే వాటర్ బాటిల్ తెమ్మన్నాడు ఏడికి అంటే తీసుకున్నా మనం పోయినా కదా. అవురా అలా వాడు మనిషికి కింద అన్నాడు. ఎవడో ఒకరిని మమ్మల్ని నిలబడి తీసుకురమ్మని చెప్పు. మీరు కూడా ఎక్కడానికి ట్రై చేయండి. ములంగూరు వచ్చినప్పుడు ఫోటో చాలా బాగుంది. అక్కడ మన బాయ్ ఏం బాయ్ రాది పాలబాయ్ దూద్వేల్ పాలబాయ్ ములంగూరు పాలబాయ్ దూద్బాయ్ అంట. పాలబాయ్ దుంకకూరి నీళ్ళ ఊరి ఫస్ట్ కొన్ని ఎక్కడ అరే వచ్చేసినాం కదా వచ్చేసిన దగ్గర దాకా వచ్చినాం. ఇంత కొడితే ఇంకొక 75% వచ్చినాం. ఇంకా 25% స్టెప్స్ ఉన్నాయి. అవి ఎట్లున్నాయో చూసి మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాం. మెట్లున్నాయి ఎట్లా వచ్చేసాం కానీ ఇప్పుడు మాత్రం ఈడికెళ్ళలేవు. దీన్ని పట్టుకుంటూ మెల్లిమెల్లిగా వెళ్ళాలి. నువ్వు ఇట్లా జారినావు అనుకో మూతి పని వెళ్తే పెళ్లికి పనిరావు. ఇగో వెళ్ళాలి, దీనికి సపోర్ట్ ఇది జారకుండా. ఇలా చేయాలి. ఇగో మావాడైతే కిందనే ఉన్నాడు. దాదా నువ్వు సావం లాపితే ఎట్లా రా? రేపు పెళ్ళిళ్ళకి నడవది ఎట్లా సావం లాపుతా అంటే దా మేము ఉన్నప్పుడు రా దారా. ఈడండి కుల ఆడాడు దారా దగ్గర దగ్గర మెల్లమెల్లరా ఆగుతాం. మోసం మనసాకి కూడా వస్తుంది. మేమైతే అసలు అన్నం కూడా వినలేదు. ఇంకా ఒకసారి ట్రై చేద్దాం, చూద్దాం ఎట్లా ఉందని. మస్తు కష్టమైన ఎక్కుతున్నాం. అయ్యో ఇది ఇట్లా లేకపోయింది అనుకో, మిస్ అయింది అనుకో, ఇక మొత్తం జారి ఏడ పడతారో తెలియదు. బొక్కలన్నీ మొత్తం బొక్కలు కూడా దొరికాయి. ఫోటోకి దండేసి ఎక్కువ. మీకంతా కొంచెం అట్లా ఎట్లా అనిపిస్తే చెప్పులు చేతులు ఆడుకున్నాడు ఏం కాదు. ఓ మై గాడ్, ఈ జాలీలు కూడా వట్టట్టుగానే పెట్టారు, ఉత్తుగానే ఉన్నాయి. ఇక అవి ఉన్నాయి కదా సపోర్ట్ అని చెప్పి ఆగమాగం పోయిర్రు అనుకో కథం. ఇక హనుమాన్ విగ్రహం. ఈ ద్వారానికి వెళ్ళే ముందే ఇక్కడ హనుమాన్ ఉన్నాడు. మంచిగా మొక్కుకొని దండం పెట్టుకొని వెళ్ళండి. జై హనుమాన్. ఇటేమో రామదూత, శ్రీ రామదూత ఉంది. ఇది ద్వారం అన్నమాట. నుంచి ముఖ ద్వారం. ఇట్లా వచ్చినాక అయ్యో మాకైతే కనిపించింది గిది. గిటు గిటే ఇటు నుంచి దా. ఇంకొకటి రెండవ సింహద్వారం. ఇగో ఇది భటులు అప్పుడు పరిపాలించే కాలంలో భటులు ఉంటారు కదా, వాళ్ళు నివసించడానికి, వాళ్ళు కాపలగా ఉండడానికి ఏర్పాటు చేసుకున్న గృహాలు.
అమ్మా మొత్తానికైతే ఎక్కేసినాం ఇక. ఇంకా పైకి రాలేదు, ఇంకా పైకి ఉంది. ఇగో పైన ఏం లేవురా. గంతే ఇక ఇక్కడి వరకే లాస్ట్, ఏం లేదు. మొత్తం శిథిలావస్థలో ఉంది. ఇగో చుట్టూ గోడ, ఇది మంచి బండలతోటి నిర్మించిన దట్టమైన గట్టి గోడ. ఇదంతా మేము ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చినాం. ఇంకొక ఎంట్రన్స్ అటు నుంచి ఉంది. అసలు దానికి ప్లేస్ ఎటు నుంచి ఉందో తెలియదు పోవడానికి. అరే మెట్లు ఇటు నుంచి కాదురా, ఏమన్నా ఉందా ఇంకా అటు స్పెషల్? ఇట్లకే రాది. పాపం రాజేష్ గాడు ఎక్కలేకపోతుండు. అది ఇగో ఇక్కడ ఇంకొక ఆంజనేయ స్వామి అయితే ఉన్నాడు. ఇదేందిరా ఇక్కడ చూడాలి, 365 degrees అబ్జర్వ్ చేయాలి. మేము ఓన్లీ అక్కడ పాలబాయి చూడడానికి వచ్చాము, కానీ మాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. అసలు ఇక్కడ ఇది ఉంది, ఇట్లా ఉంటదా అని కూడా తెలియదు. అసలు మెట్లు ఉన్నాయా లేవా అనేది కూడా తెలియదు. ఒక ఇద్దరు ఎక్కి ఉన్నాయి ఇట్లా అని అంటే ఎక్కి చూస్తున్నాం. ఇగో ఇదొక గడిలాగా ఉంది. ఇదంతా మొత్తం శిథిలావస్థలో అయిపోయింది. మొత్తం గోడలన్నీ కూలిపోయినాయి. ఇప్పుడు ఏం కూడా లేదు, అసలు రూపురేఖ అనేది లేదు. మరి ఇది టెంపులా లేకపోతే ఏదైనా గడియా అర్థమైతే లేదు. ఇక మొత్తం ఇక్కడైతే గడ్డి అయితే ఘోరంగా పెరిగింది. అంతేనా? ఏముంది అక్కడ? మరొక ద్వారం కనపడింది. అటు నుంచి వస్తే ఇక్కడికి వస్తాం, ఇక్కడ వస్తాం, ఇక్కడికి వస్తాం. అటు పోతే ఆ చెట్టు కాడికి వెళ్తాం. అరే ఆడు మిస్ అవుతాడు రా, ఆడు బుగ్గాడు అవుతుందా, ఫోన్లు వేసుకోవాల్సి వస్తుంది. ఇగో ఇదే మేము మీకు ఇగో ఇదొక గడి, ఇదొక గడి, అదొక గడి. ఇవి రెండు కూడా శిథిలావస్థలో ఉన్నాయి. ఇవి మరి ఏమన్నా గడిలా లేకపోతే రూమ్ లాంటియా లేకపోతే టెంపుల్ ఏదైనా గుడియా, అది అసలు ఏం అర్థం అయితే లేదు. ఇక్కడి వరకు అయితే వచ్చినాం, మొత్తం చివరి దాకా అయితే వచ్చినాం. ఇక్కడనైతే ఇంతవరకే ఉంది. ఇక చూపిద్దామని అనుకున్నాం కానీ లేవు. ఇగో ఇదొక మందిరం లాగా ఇట్లా ఉన్నాయి కానీ ఇగో ఇదొక గడి ఇట్లా ఉంది. కష్టం ఉంటది. అయిపోయింది ఫ్రెండ్స్, ఇక్కడ దాకా అయితే వచ్చి ట్రై చేసినాం. ఏమన్నా ఉంటదేమో అని చూపిద్దామని చెప్పి. ఉన్నదైతే ఇది. ఇగో ఇక్కడ కూడా ఒక రూమ్ ఉన్నది, అంటే ఓ గడిలాగా ఉంది ఇది కూడా. కానీ మొత్తం శిథిలావస్థలో ఉన్నాయి ఇవంతా కూడా. కానీ అప్పుడైతే ఇంత అద్భుతంగా ఇంత గుట్టలపైన కొండలపైన పెద్ద పెద్ద కొండలపైన అయితే రాజులు చాలా పరిపాలించిర్రు ఈ గుట్టలపైన. మాకు ఇప్పటి జనరేషన్ వాళ్ళకి ఎక్కడానికి కూడా చేతనైతలేదు. పెద్ద కొండ, ఇప్పుడు దిగడం ఎక్కడం ఎంత టాస్కో దిగడం కూడా అంతే టాస్క్, అంతకంటే ఎక్కువ టాస్క్ రా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటితో సమాప్తం. ఇక అయిపోయింది. మేము ఇక దిగాలి, కిందికి దిగాలి కాబట్టి ఇక వీడియో తీయడం పాసిబుల్ ఉండదు. కాబట్టి ఇక ఈ వీడియోను చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. ఓకేనా, బాయ్. గుట్టనైతే దిగడం చాలా కష్టం అనిపించింది, అసలు భయం భయం అనిపించింది ఘోరంగా. మొత్తానికైతే కిందికి వచ్చేసినాం. అయ్యో మా దోస్తులు అందరూ కొంతమంది కిందనే ఉన్నారు, వాళ్ళు వేరే ప్లేస్ కాడికి వచ్చేసేపు మేము ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ బావి దగ్గరికి వచ్చారు మళ్ళా.
వచ్చినాం రా అప్పుడే, వచ్చినాం వాటర్ టేస్ట్ చేసినాం, బానే ఉంది. ఇగో వీళ్ళు కూడా ఒకసారి ట్రై చేస్తుర్రు, మేమేమో తాగడానికి ట్రై చేసినాం, వీళ్ళు వేరే దానికి ట్రై చేస్తున్నారు. దూద్ బాయ్ యూట్యూబ్ లా ఇన్స్టాలల్లా చాలా ఫేమస్ అయింది ఇదే బాయ్. దీని గురించి ఏంటిది దూద్ బాయ్ అరే ఇస్తానారా ఇది? ఇప్పుడు నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టిన యూట్యూబర్ అయినా హాయ్ ఫ్రెండ్స్, అరే ఏడ చూపెట్టని అంటే నేను పడతా ఇప్పుడు. చెప్పు. ఇక ఈడు అరుణ్ గాడు మేము తాగడానికి యూజ్ చేస్తున్నాం, వాడు యూజ్ చేసే బాటిల్ దేనికి యూజ్ చేస్తాడు? దేనికి చెప్పు, దేనికి చెప్పు, దేనికి ఫ్రెండ్స్ బాయ్. ఈ వాటర్ తాగడానికి కోసమని కార్లలో మరీ వస్తుర్రు. ఇగో ఇట్లా, కానీ ఈ లొకేషన్ మాత్రం మంచిగా ఉంది కదా. అవి పోతాండి అటు. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇక్కడ దూడిపోయి అంటే పాలబాయ్ దగ్గరకు వచ్చినాం. చాలా వాటర్ కూడా చాలా తీయగా తెల్లగా పాలకి సేమ్ పాల లెక్కనే ఉన్నాయి. స్వీట్ కూడా వచ్చేయండి, వచ్చి తాగండి, ఒకసారి టేస్ట్ చేయండి. సర్వ రోగాలకి నివారణ అంట ఈ వాటర్. నిన్నంతా ఫోన్ చేయడానికి, ఫోన్ చేయడానికి తెలుసు అది.